అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై రెండు దేశాలు తమదే పై చేయని వాదించుకుంటున్నాయి. తాము చెప్పినట్లే ఇరాన్ వినదని ట్రంప్ కాదు తమదే పై చేయి అయిందని ఇరాన్ వాదిస్తోంది. ఎవరు తగ్గేదేలే అని అంటున్నా ఒక కీలక ఒప్పందం వైపు అయితే అడుగులు మాత్రం వేశారు. ఈ కాల్పుల విరమణపై అమెరికా ఏమందో ఒకసారి చూద్దాం. తాము విధించిన డెడ్ లైన్ తోనే ఇరాన్ వెనక్కు తగ్గిందని, పవర్ ప్లాంట్ పై దాడి హెచ్చరికలతో తగ్గారన్నది, హర్మూజ్ ను తిరిగి తెరిపించడం తమ విజయంగా ట్రంప్ చెప్పుకున్నారు. అంతేకాదు ఇది కేవలం 14 రోజుల విరామం మాత్రమే అని, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే అంతం తప్పదని అన్నారు. కాల్పుల విరమణ ప్రకటించిన మాత్రాన ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయలేదని, ఇరాన్ పై ఇప్పటికే తమ పట్టే ఉందని ట్రంప్ వెల్లడించారు. అటు ఇరాన్ కూడా అమెరికాకు, ట్రంప్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికా బెదిరింపులకు తాము లొంగలేదని, అమెరికానే తమ షరతులకు అంగీకరించేలా చేశామని అన్నారు. హర్మూజ్ దగ్గర టోల్ వసూలు చేసి పునర్నిర్మాణానికి వాడుతామని ప్రకటించింది ఇరాన్. తాము ప్రతిపాదించిన 10 అంశాల శాంతి ప్రణాళికనే ఓకే చేయించామని, డెడ్ లైన్ ముగిసినా అమెరికా తమ వ్యూహాత్మక చర్యలతో దాడి చేయలేకపోయిందని అన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం చూసే అమెరికానే వెనక్కి తగ్గిందంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. అమెరికా దురహంకారంపై సాధించిన విజయం ఇది అని ఇరాన్ ప్రకటించింది. ఫైనల్ గా చూస్తే పాకిస్తాన్ లో జరిగే చర్చల్లో ఏం తేలుతుంది అన్నది ఉత్కంఠగా మారింది.